భారత క్రికెట్ నియంత్రణ మండలి 2025-26 సీజన్కు గాను పురుషుల వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ నిర్మాణంలో భారీ మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న అత్యున్నత విభాగం A+ కేటగిరీని రాబోయే సీజన్ నుండి తొలగించే అవకాశం ఉంది. భారత సీనియర్ ఆటగాళ్ల అంతర్జాతీయ మ్యాచ్ల లభ్యతలో వచ్చిన మార్పులే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ టెస్టులు, టీ20ల నుండి తప్పుకొని ప్రస్తుతం కేవలం వన్డేలకు మాత్రమే పరిమితం కావడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం A+ విభాగంలో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి 7 కోట్ల రూపాయలు, ఏ కేటగిరీకి 5 కోట్లు, బి కేటగిరీకి 3 కోట్ల రూపాయలు మరియు సి కేటగిరీకి 1 కోటి రూపాయల చొప్పున పారితోషికం అందుతోంది. అయితే రాబోయే ఒప్పందాల్లో కేవలం ఏబీసీ కేటగిరీలను మాత్రమే ఉంచి టాప్ టైర్ అయిన A+ను ప్రస్తుతానికి నిలిపివేయాలని బీసీసీఐ భావిస్తోంది. గత సీజన్లో రోహిత్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా మరియు రవీంద్ర జడేజా మాత్రమే ఈ విభాగంలో ఉండగా ఇప్పుడు 3 ఫార్మాట్లలో ఆడుతున్న ఏకైక ఆటగాడిగా బుమ్రా మాత్రమే మిగిలారు. జడేజా కూడా టీ20ల నుండి రిటైర్ అవ్వడంతో కేవలం ఒకే ఫార్మాట్ ఆడే ఆటగాళ్లకు అత్యున్నత స్థాయి కాంట్రాక్ట్ ఇవ్వడం ఆచరణాత్మకం కాదని బోర్డు భావిస్తోంది. ఈ మార్పు అనేది ఆటగాళ్ల హోదాను తగ్గించడం కోసం కాదని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కాంట్రాక్ట్ వ్యవస్థను సరిచేయడమేనని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. A+ కేటగిరీని తొలగించినప్పటికీ టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆదాయానికి ఎలాంటి నష్టమూ కలగకుండా బోర్డు జాగ్రత్తలు తీసుకోనుంది. 3 ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న బుమ్రా ప్రాముఖ్యతను గుర్తించి అతనికి తగిన విధంగా పరిహారం చెల్లించేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. రోహిత్ కోహ్లీ వంటి సీనియర్లు కేవలం వన్డేలకే పరిమితమైనందున వారిని ఏ కేటగిరీలో చేర్చే అవకాశం ఉంది. వర్క్లోడ్ మేనేజ్మెంట్ మరియు ఆటగాళ్ల ఫార్మాట్ ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకుని ఈ కొత్త జాబితాను రూపొందిస్తున్నారు. రాబోయే కొద్ది వారాల్లో బీసీసీఐ ఈ సెంట్రల్ కాంట్రాక్టుల అధికారిక జాబితాను విడుదల చేయనుంది. దీనివల్ల భారత క్రికెట్లో సీనియర్ మరియు యువ ఆటగాళ్ల మధ్య పారితోషికాల పంపిణీ మరింత సమతుల్యంగా ఉండేలా బోర్డు ప్లాన్ చేస్తోంది. ఈ నిర్ణయం ద్వారా ఫార్మాట్ స్పెషలిస్ట్ ఆటగాళ్లకు మరియు ఆల్ ఫార్మాట్ ప్లేయర్లకు మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా నిర్వచించే అవకాశం ఉంది.